తింటుంటే ఇక రకరకాల అన్ని బూతు మాటలు ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడ తినాలి. వాళ్ళందరూ ఏం తింటారంటే రేవంత్ రెడ్డిని తింటే బాగుంటుండే. మేము గెలిపించిన మన తింటే కొడగల్ ప్రజలు కొడగల్ కూడా తింటారు. అంటే కొడగల్ చెడ్డ పేరు తెచ్చినట్టు ముఖ్యమంత్రి ప్రవర్తించాడు. మంచి పేరు లేకుండా కానీ చెడ్డ పేరు తీసుకొచ్చాడు. హైదరాబాద్ కొట్టిండు, రైతు బంధు చేయలేడు, రైతులకు కరెంట్ చేయలేడు. ఈరోజు అనేక రకాలుగా ఈరోజు బోనస్ ఇస్తారని బోనస్ చేయలేడు. తులం బంగారం ఇస్తారని తులం బంగారం చేయలేడు. 2,000 పెన్షన్ 4,000 ఇస్తారు. వికలాంగులకు 6,000 ఇస్తారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. అనేక హామీలు చెప్పాడు. ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఎందుకంటే చేత కాదు, పాలన చేత కాదు. కేసీఆర్ లాగా ముందు చూపు లేదు. వాళ్ళు ఎప్పుడు చూసినా భూదందలు భూముల కోసం కొట్లాడడం, మంత్రులు కొట్లాడడం. మొన్ననే చూసినాం 4 మంత్రులు తిరగబడ్డారు. నిన్న చూసిన పేపర్లలో డిప్యూటీ సీఎంతో పాటు 4 మంత్రులు ఆయన అమెరికా పోయి చూసి తిరగబడ్డారు. 6 నెలలతో సంవత్సరంతో ప్రభుత్వం మీద నమ్మకం లేదు. రేవంత్ రెడ్డి దీపే కార్యక్రమం వచ్చింది. ఇట్లా అనేక హామీలు ఇచ్చి అడ్డగోలు వచ్చి గెలిచింది. కాబట్టి తెలంగాణ ప్రజలంతా కొడంగల్ మున్సిపాలిటీలో చూస్తున్నారు. మొట్టమొదటి మద్దూరు మున్సిపాలిటీ గెలుచుకొని మనం రికార్డు స్థాయిలో కూడా మనకి ఇంటింటికి తిరిగి 6 గ్యారెంటీలు ఏదైతే ఇచ్చిందో కూడలు ఇస్తాను 2,500 25 నెలలు అవుతుంది. 62,000 రావాలి. ఏది బాకీ 62,000 కంటే ఓటు వస్తాం. 4,000 గుర్తులకు ఇచ్చేసి 50,000 రావాలి. రైతు బంధు 4 ఎకరాల రైతు బంధు రావాలి. 2 లక్షలు రావాలి 4 ఎకరాల కాడికి. అట్లా లెక్క పెట్టుకొని బాకీ కార్డు ముగించడం అవన్నీ నిలదీయాలి. ప్రజలకు చెప్పాలి. అవన్నీ కానీ ప్రజలకు బాగా వ్యతిరేకంగా ఉన్నారు. ఉపాధ్యాయులు వ్యతిరేకంగా ఉంది, ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నారు, ప్రజలు రైతులు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే తీసుకుంటూ ఎప్పుడు తీపోతారు, వీళ్ళు ఎట్లా తీస్తారని మనం చూస్తారు. ఈరోజు తులం బంగారం మహిళలకు చెప్పాలి. తులం బంగారం ఇస్తారని ఈ తులం బంగారం ఇస్తే కేసీఆర్ లక్షలు ఇస్తున్నాడు. మీరు ఎవరు పెళ్లి చేసుకోకుండా నేను వచ్చినాక మీరు తులం కల్పిస్తారు. ఈ కాంగ్రెస్ నాయక సన్యాసి తులం బంగారం ఇయ్యరు. మహిళలకు పుస్తకాలు చూసుకునే దొంగలు అంటారు. కాబట్టి అందరు ప్రజలకు చెప్పాలి. ఈ అభివృద్ధి విషయానికి వస్తే మొత్తం మన అభివృద్ధి చేసినాం. 30 పడకల హాస్పిటల్ కట్టాం. తాండాలని గ్రామ పంచాయతీ చేసినాం. ప్రతి తాండాకి రోడ్ వేసినాం. ప్రతి గ్రామానికి రోడ్ వేసినాం. ఇక్కడ మంచి స్కూల్ కట్టించినాం బ్రహ్మాండంగా. రకరకాల మనం అన్ని అభివృద్ధి చేసినాం. మున్సిపాలిటీలో మనమే ప్రపోజల్ పెట్టినాం. మనం ఇంకొక డిగ్రీ కాలేజ్ కూడా పెట్టినాం. ఇక్కడ మహిళా డిగ్రీ కాలేజ్ కావాలని అది కూడా ప్రపోజల్ పెట్టినాం. ఇవన్నీ మనం చేసిన పని తప్ప వాళ్ళు ఏ వరకు ఒకటి చేయలేదు. మనం ఇచ్చిన రోడే చేయడానికి చేతన అవుతుంది. 8 కోట్లు మంజూరు చేస్తే ఇప్పుడు ఎన్నికల కోసం స్టార్ట్ చేశారు. ఎలక్షన్ వస్తున్నాయని ప్రధానిగా ప్రారంభించింది తప్ప ఒక్క పని చేయలేదు. ఆయన ఏం చేసిందంటే కొండేటిపల్లి సొంత గ్రామం కదా, ఆడ మొత్తం సోలార్ పెట్టుకుని ఫ్రీ కరెంట్ ఒక్క రోడ్డు ఫ్రీ కట్టేది లేదా. మరి ఓట్లేసిన కొడంగల్ ప్రజలకు చేస్తారా, సొంత గ్రామం కొండేటిపల్లి చేస్తారా? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుని చంద్రబాబు నాయుడు కూడా కుప్పంకి ఎట్లా చేస్తుంది, ఇప్పుడు హరీష్ రావు కూడా సిరిసిల్ల చేస్తుంది, కేటీఆర్ సిరిసిల్ల చేస్తుంది, హరీష్ రావు సిద్దిపేట చేస్తున్నారు. చేయాలని మరి కొడంగల్ ప్రజలు ఓటేసి ముఖ్యమంత్రి చేస్తే కొడంగల్ పక్కన పెట్టి అచ్చంపేట ఉన్న సొంత కొండేటిపల్లి సోలార్ ప్లాంట్ పెట్టు. మరి కొడంగల్ ప్రజలకు ఒక న్యాయం, కొండేటిపల్లికి ఒక న్యాయం అని అడుగుతున్నారు. అది కూడా నిలదీయాలి. అందరూ కూడా అక్కడ కరెంట్ బిల్ లేదు ఎవరికి. నీవు ఏదైతే కొండేటిపల్లిలో సోలార్ పైలట్ ప్రాజెక్ట్ పెట్టినవో కొడంగల్ అందరికి పెట్టినాకనే ఓటు అడగాలి. అవన్నీ నిలదీయాలి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ ప్రజలకు చెప్పాలి, రైతులకు చెప్పాలి, ఉద్యోగస్తులకు చెప్పాలి. ఆశా వర్గాలకు జీతాలు లేవు, అంగన్వాడీ జీతాలు లేవు, ఈరోజు ఉద్యోగస్తులు టీఏ లేవు, పోలీస్ డిపార్ట్మెంట్ జీతాలు లేవు. అన్ని రకాల ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. మనం వయసులో కొంచెం వరకు కలిసి ప్రతి ఒక్కరు ఇంటికి పోతే తప్పకుండా భారీ మెజార్టీతో 16 సీట్లు మనకు అవసరం గెలుస్తాం. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఇప్పుడు అందరూ ఒకరొకరు ముగ్గురు అనుకుంటే అందరూ సెట్ చేసి మా 3 వారాలు ఉన్నాయి. రాత్రికి అంతా సెట్ అయిపోయి మార్నింగ్ వరకు ఆ 3 వారాలు కూడా సాల్వ్ అయిపోతాయి. రేపు మున్సిపాలిటీ గులాబీ జెండా ఏం చేసినట్టే అందరూ కూడా కష్టపడి అందరూ పనిచేయాలని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఆదాయాన్ని అందరూ కూడా పేరు పెట్టి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.